ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో అనే దానికి నిలువెత్తు నిదర్శనం. మనందరికీ అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ అదే రోజు మరో మహానుభావుడు కూడా జన్మించాడు. ఈయనకు మన దేశంలోనే అత్యంత నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి మన దేశ 2వ ప్రధానిగా ఎలా ఎదిగాడు. ఈయన ఏనాడు పదవుల కోసం ప్రాకులాట పడలేదు. కానీ ఈయనను ఉన్నత పదవులు వరించాయి. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన గొప్పతనాన్ని గురించి తెలుసుకుంటే మనకు కన్నీళ్లు వస్తాయి. ఒక దేశ ప్రధాని అయినా కూడా సాధారణ జీవితాన్ని గడిపాడు. ఈయన ప్రధానమంత్రిగా పనిచేసినన్ని రోజుల్లో తన జేబులో 10 రూపాయలు కూడా వెనకేసుకుని నిస్వార్థపరుడాయన. తన కుటుంబం కోసం ఏమాత్రం సంపాదించని నిస్వార్థ జీవిగానే మిగిలిపోయాడు. దేశానికి ఎన్నో సేవలందించిన ప్రధానమంత్రి అయినా ఈయన చనిపోయే టైంకి ఈయనకంటూ ఓ సొంత ఇల్లు కూడా లేదు. కానీ ఈయన మరణం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.